హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిద్దె తోటకు కావలసిన మట్టి మిశ్రమాన్ని ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరంగా చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మీ మట్టి మిశ్రమాన్ని కొలవడానికి మీ దగ్గర ఉన్న ఏదో ఒక డబ్బాను తీసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ డబ్బాను తీసుకుంటున్నాను. ఈ మట్టి మిశ్రమం 1:1:1 శాతంగా ఉంటుంది, అనగా 3 సమాన భాగాలుగా తీసుకోవాలండి. నా దగ్గర ఉన్న ఎర్రమట్టిని ఈ డబ్బా నిండా తీసుకుంటున్నాను. మీ దగ్గర అందుబాటులో ఏ మట్టి ఉంటే ఆ మట్టి తీసుకోండి. ఎర్రమట్టి అయినా పర్లేదు, నల్లమట్టి అయినా పర్లేదు. మట్టి మాత్రం పొడిగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక డబ్బా నిండుగా కొబ్బరి పొట్టును తీసుకోవాలండి. ఈ కొబ్బరి పొట్టుని కోకోపిట్ అని కూడా అంటారు. నాకు మతిమరుపు బాగా ఎక్కువైపోతుందండి. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. కొబ్బరి పొట్టును మనం ఉపయోగించే అరగంట ముందు నీటిలో నానబెట్టాలండి. ఇంతకీ ఈ మట్టి మిశ్రమానికి కొబ్బరి పొట్టును ఎందుకు కలుపుతారో మీకు తెలుసా? ఎందుకంటే ఈ కొబ్బరి పొట్టుకి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది, మరియు యాంటీ ఫంగల్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి పొట్టుని మట్టిలో కలపడం వల్ల వేసవి కాలంలో మొక్కకు కావాల్సిన నీటిని ఎక్కువ సమయం నిలువ ఉండేలా సహాయపడుతుంది. ఇప్పుడు ఒక డబ్బా నిండుగా వర్మి కంపోస్ట్ని తీసుకోవాలి. నేనైతే ఈ వర్మి కంపోస్ట్ని బయట నుంచి తెప్పించుకున్నాను. మీరు మీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ దేశీయ మాగిన ఆవు పేడతో చేసిన కంపోస్ట్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ వర్మి కంపోస్ట్ అంటే ఏంటంటే వానపాముల వ్యర్థాలతో తయారు చేసిన కంపోస్ట్ని వర్మి కంపోస్ట్ అంటారు. ఈ వర్మి కంపోస్ట్ మొక్కలకి కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుందండి. ఈ రోజుల్లో మనం బయట చూస్తుంటే మొక్కలకు కావలసిన పోషకాలను రసాయనాల ద్వారా అందిస్తున్నారండి. ఈ రసాయనాలను అధికంగా వాడడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. అందుకే మనం వానపాములతో తయారు చేయబడిన వర్మి కంపోస్ట్ను మాత్రమే మొక్కలకు వాడదామండి. ఈ మట్టి మిశ్రమానికి కొద్దిగా ఇసుకను కలుపుకోవాలి. మనం తీసుకున్న డబ్బాలో పావువంతు ఇసుక ఉండేలా చూసుకోవాలండి. మొక్కల్లో అధికంగా నీరు నిల్వ ఉంటే మొక్క వేరు వ్యవస్థ కుళ్ళిపోతుంది. అందువల్ల ఈ మట్టి మిశ్రమానికి ఇసుక కలపడం వల్ల మట్టిలో అధికంగా ఉండే నీటిని బయటకు వెళ్లేలా చేస్తుంది. ఒక డ్రైనేజ్ వ్యవస్థలా పనిచేస్తుంది ఇసుక. వీడు మా అబ్బాయి కుశల్ శ్రీరుద్రండి. వీడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటున్నారు కదూ? కాదండి బాబు, ఆడు మట్టిలో ఆడుకోవడానికి వచ్చాడు. చిన్నపిల్లలకి మట్టిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే మట్టిలో ఆడుకునే వాళ్ళం కదండి. ఇప్పుడు ఎలాగో మనం రసాయనాలతో పండించిన ఆహారమే తింటున్నాం. వచ్చే తరానికైనా పూర్తిగా రసాయనాలు లేకుండా ఆర్గానిక్గా పండించే ఆహారం తినాలనేదే నా చిన్న ప్రయత్నం. దీనికి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఈ మట్టి మిశ్రమానికి వేపగింజల పిప్పితో తయారు చేసిన వేపపిండిని కలుపుకోవాలండి. వేపపిండి ఆర్గానిక్ న్యాచురల్ పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఎటువంటి పురుగులు మట్టిలో చేరకుండా ఈ వేపపిండి సహాయం చేస్తుందండి. వేపపిండిని ఎక్కువ మోతాదులో వాడకూడదు. వీడియోలో నేను చూపించిన విధంగా మట్టి మిశ్రమానికి 2 లేదా 3 గుప్పిళ్ళు వేసుకోవాలంతే అండి. ఇప్పుడు ఈ మట్టి మిశ్రమాన్ని పూర్తిగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి. మీ మొక్కలకు కావలసిన మట్టి మిశ్రమం రెడీ అయినట్టే. మీరు మిశ్రమాన్ని మిద్దె తోట మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పినదే సరైన మట్టి మిశ్రమం అని నేను చెప్పను.
ఎందుకంటే నాకు తెలిసినది మాత్రమే నేను మీకు చెప్పాను. చాలామంది వీటితో పాటు బొగ్గులు, ఇప్సమ్ సాల్ట్, బోన్ మీల్, పసుపు, దాల్చిన చెక్క పొడి ఇలా చాలా రకాల వస్తువులు కలుపుతారు. వీటన్నిటి గురించి మీకు తర్వాత చేసే వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.